కేడి సంధ్య ఇద్దరు లక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తారు. కనక మహాలక్ష్మి అని ఎంత పిలుస్తున్నా కూడా లక్ష్మి వెనక్కి తిరిగి చూడకుండా అలాగే కూర్చొని ఉంటుంది. కాసేపటికి ఇంకా లేచి నించుంటుంది. ఎవరు మీరు? నా పేరు కనక మహాలక్ష్మి కాదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు లక్ష్మి అలా మాట్లాడుతున్నావు? నువ్వు లక్ష్మివని మాకు తెలుసు అని సంధ్య చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదండి, నేను లక్ష్మిని కాదు, మీరెవరు అనుకొని నాతో వచ్చి మాట్లాడుతున్నారు అని లక్ష్మి బుకాయిస్తూ ఉంటుంది. అంటే మీరు సిరీనా అని సంధ్య అడుగుతూ ఉంటే, నేను లక్ష్మిని కాదు, సిరిని కాదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీ గురించి మేము మొత్తం అంతా ఎంక్వైరీ చేసే వచ్చాము లక్ష్మి. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? మీరు ఖచ్చితంగా విహారీ భార్య లక్ష్మియే, కనక మహాలక్ష్మినే అని సంధ్య చెప్తూ ఉంటే, నాకు వాళ్ళెవరో తెలియదండి, నా పేరు లక్ష్మి కాదు అని లక్ష్మి బుకాయిస్తూ ఉంటుంది. ఇంకా కేడి, సరే సంధ్య మనం వెళ్ళిపోదాం పదా, ఇంకా విహారీ గారిని ఎవరు కాపాడలేరు, విహారీ గారికి కోర్టులో శిక్ష పడి తీరాల్సిందే. ఇంకా సిరి కేసు విహారీ మీద పడింది కదా, సిరి కనిపించట్లేదని విహారీకి ఈ విషయంలో జైలు శిక్ష పడుతుందేమో, ఇంకా విహారీ గారిని ఎవరు కాపాడలేరు, పద మనం వెళ్దాం అని అంటూ ఉంటే ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి విహారీ గారికి ఏమైంది, ఏం జరిగింది చెప్పండి, విహారీ గారికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. నువ్వు లక్ష్మి కాదన్నావు కదా, విహారీ గారికి ఏమైతే నీకెందుకు అని సంధ్య అడుగుతూ ఉంటుంది. చెప్పండి ప్లీజ్, విహారీ గారు చాలా మంచివారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అసలు ఏం జరిగింది లక్ష్మి, ఎందుకు అలా నువ్వు పేరు మార్చుకొని ఐడెంటిటీ మార్చుకొని ఇలా తిరుగుతున్నావు చెప్తావా అని కేడి అడుగుతూ ఉంటే, ఇది చెప్పాలంటే అసలు ముందు విహారీ గారికి ఏం జరిగిందో చెప్పండి అని చెప్తూ ఉంటే, విహారీ గారికి ఏమి కాలేదు, ముందు అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు నువ్వు పేరు మార్చుకొని ఊరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటారు. అదంతా చెప్పాలంటే అప్పుడు ఏం జరిగిందో చెప్పాలి, నేను రావడానికి గల కారణం ఏంటో చెప్పాలి అని సహస్ర తనని బెదిరించడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి శాశ్వతంగా అని మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ అది చెప్పి, ఆ తర్వాత నేను ఇలా ఇంట్లో నుండి బయటికి వచ్చాను, కొంతమంది రౌడీలు నన్ను వెంబడించారు, బామ్మ నన్ను కాపాడింది, బామ్మతోనే ఉన్నాను, ఆ తర్వాత విహారీ గారు కూడా బాగా మందుకు బానిసైపోయి అలా రోడ్డు మీద పడిపోతే నేనే విహారీ గారిని ఒకసారి కాపాడాను, అలా చాలా సందర్భాల్లో విహారీ గారు నాకు కలిశారు, నాకు శ్రీమంతం చేస్తున్న టైంలో కూడా విహారీ గారు తాగిన మత్తులో వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు, ఆ రోజు విహారీ గారిని కాపాడిన తర్వాత నేను ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డెలివరీ అయ్యాను అని లక్ష్మి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అందుకనే నేను చిన్న బాబుని తీసుకొని బామ్మని తీసుకొని ఈ ఊరికి వచ్చి బ్రతుకుతున్నాను, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నువ్వు మారాలి, నీ మొహం పోయింది కదా, ఇప్పుడు విహారీ నిన్ను గుర్తుపట్టాడు కదా, మా ఇన్వెస్టిగేషన్లో విహారీకి చాలామంది శత్రువులు ఉన్నారని, విహారీ గారిని చంపడానికి చూస్తున్నారని తేలింది, నువ్వు మాత్రమే విహారీని కాపాడగలవు, నువ్వు విహారీ గారికి తోడుగా ఉండాలి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ పరిస్థితి మారింది అనుకుంటున్నావా, విహారీ గారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది, ఇంట్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి, అంతేకాదు లక్ష్మి, నీకు నువ్వే శిక్ష వేసుకొని అసలు ఎందుకు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, నీలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదు లక్ష్మి అని సంధ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మరి ఇప్పుడు నిన్ను ఏం చేయమంటారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఏం చేయాలో మేం చెప్తాము అని కేడి ఏదో చెప్తూ ఉంటాడు. మరోవైపు తాతయ్యని భక్తవత్సలంని డిశ్చార్జ్ చేయడంతో ఇంకా వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని అందరూ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటారు. పిల్లలిద్దరూ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు పండుతో పాటు. ఇంకా విహారీ భక్తవత్సలంని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగు విహారీ అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అత్తయ్య, తాతయ్యని రూమ్లో పడుకోబెట్టి వస్తాను అని విహారీ అంటూ ఉంటే, ఇది నాన్న కోసమేరా, నాన్నతోనే మాట్లాడాలి, ఉండిక్కడే అని పద్మాక్షి చెప్తుంది. చెప్పండి అత్తయ్య అని విహారీ అడగడంతో, నాన్న ఇక్కడికి వచ్చిన కాన్సెప్ట్ సిరి పేరు మీద ఆస్తులన్నీ రాయించాలనే కదా, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా పక్కన పెట్టేసి తాను కోలుకున్న తర్వాత అది పెట్టుకుందాంరా అని అనడంతో, ఇంకా అవును నాకు కూడా అలానే కరెక్ట్ అనిపిస్తుంది అని అంబిక అంటూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. ఇదంతా సహస్రకి నచ్చకుండా ఉంటుంది. మరోవైపు ఇంకా విహారీ ఒక్కసారిగా, అవసరం లేదత్తయ్య, తాతయ్య అనుకున్న పని జరుగుతుంది, అనుకున్న పని అనుకున్న టైంకి. విహారీ అలా అంటూ ఉండడంతో పద్మాక్షికి చాలా కోపం వస్తూ ఉంటుంది. నా మాట నెగ్గట్లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంబిక కూడా, నేను కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడమే బెటర్, లేదంటే నా మీద వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అని అవును అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఏమత్తయ్య ఏమంటారు అని విహారీ మళ్ళీ అడగడంతో, అదేం లేదు విహారీ, నాకు ఓకే, కానీ ఆస్తి విషయం వచ్చిన ప్రతిసారి ఆస్తి ఎవరి పేరు మీద కన్నా మార్చాలనుకున్నప్పుడల్లా ఇలా ఎవరో ఒకరికి ప్రాణహాని జరుగుతుంది కదా అని అంబిక, అదే నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. లేదత్తా,
తాతయ్య అనుకున్న ప్రకారం మన ఆచారం ప్రకారం ఆనవాయితీ ప్రకారం జరిగి తీరుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే చారుకేశ, నువ్వేమంతలా భయపడకులే మరదలా, అదంతా ఎవరికి ఏమీ కాకుండా ఎలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవడానికి విహారీ ఉన్నాడులే అని వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడు. అంబికకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తాతయ్య అనుకున్న ప్రకారం ఆ, సిరి పాప పుట్టినరోజు రోజున తన పేరు మీదకి ఆస్తిని రాసి ఇచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాను అని విహారీ చెప్పడంతో, బావా వెంటనే లాయర్ వాళ్ళకి మాట్లాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాను సహస్ర అని విహారీ చెప్తాడు. సరే అని ఇంకా విహారీ భక్తవత్సలంని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అంబికకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా పక్కకు వెళ్ళి ఇంకా సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ రోడ్డు మీద తాగుతూ ఉంటాడు. ఇంకా సుభాష్, మనం ఇప్పుడు విహారీకి స్పాట్ పెట్టాల్సిందే అని చెప్తూ ఉంటే, ఎలా అంబిక అని అంటూ సుభాష్ అడుగుతూ ఉంటాడు. నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్రకారం విహారీ గారిని వేసేయండి అని అంబిక చెప్తూ ఉంటుంది. ఎందుకు అంబిక ఇంత స్ట్రిక్ట్గా, ఇప్పుడు ఎందుకు ఇంత తొందర నిర్ణయం తీసుకున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటే, ఆ ఆస్తి అంతా సిరి పేరు మీదకి రాసిస్తారంట. విహారీ దానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ముందు విహారీ గారిని అడ్డు తొలగితే నన్ను ఎవరు అడ్డుకోలేరు అని అంటూ ఉంటే, ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీదకి రాస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంట అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అదంతా పట్టదు కదా మా వాళ్ళకి అని అంబిక అంటూ ఉంటుంది. మరి ఆస్తి తన పేరు మీద రాసిన తర్వాత సిరి పాప సంగతి ఏం చేద్దాం అంటే, ఫస్ట్ విహారీ అంతు చూసిన తర్వాత చిన్న పిల్ల తనది ఎంతసేపు అని అంబిక అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.